దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను కనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల అధిపతులందరినీ, యాజకులను, లేవీయులను సమకూర్చెను. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు కలవారు కవిలలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విషయములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. గెర్షోను, కహాతు, మెరారీలు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను, షిమీ అనువారుండిరి. లద్దాను కుమారులు 3. పెద్దవాడగు యెహీయేలు, జేతాము, యోవేలు. షిమీ కుమారులు 3: షెలోమీతు, హజీయేలు, హారాను. వీరు లద్దాను వంశము యొక్క పితరుల పెద్దలు. యహతు, జీనా, యూషు, బెరీయా అను 4 షిమీ కుమారులు. యహతు పెద్దవాడు, జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమారులు అనేకులు లేకపోయిరి కనుక తమ పితరుల ఇంటివారిలో వారు ఒక్క వంశముగా ఎంచబడిరి. కహాతు కుమారులు 4: ఆమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఆమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. దైవజనుడగు మోషే సంతతివారు లేవీ గోత్రపు వారిలో ఎంచబడిరి.